జిందగీ మీడియా మార్నింగ్ జిందగీ విత్ మాధవ్కి స్వాగతం. ఈ మార్నింగ్ జిందగీలోని ప్రధాన పత్రికల వార్తల విశ్లేషణే ఈ మార్నింగ్ జిందగీ. ఇక ప్రధాన వార్తలకు వెళ్దాం. ప్రధాన పత్రికల్లో ఏమేమి వార్తలు రాశారో చూద్దాం. ఇక తెలంగాణ రాజకీయం మళ్ళీ మరోసారి ఢిల్లీకి అయితే వెళ్ళినటువంటి నేపథ్యాన్ని చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలోకి వలసలైనటువంటి కాంగ్రెస్ పార్టీలో కొంచెం అసంతృప్తులను అయితే రేగిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక ఢిల్లీ పెద్దలైతే దాంట్లో కలగ చేసుకునేటువంటి నేపథ్యం అయితే ఏర్పడ్డది. ఇక కేసీఆర్ సైతం మొన్నటి వరకు స్తబ్దుగా సైలెంట్గా ఉన్నటువంటి కేసీఆర్ సైతం పార్టీ మారుతున్నటువంటి నేతలతోటి మిలాఖత్లు ఏర్పాటు చేస్తున్నాడు. అది కూడా తన పార్టీలో ఉన్నటువంటి ఇప్పుడు 33 మంది ఎమ్మెల్యేలను ఒక్కసారిగా కాకుండా రోజు కొద్ది మందిని కలుస్తున్నారు. అది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్. అందరినీ ఒకేసారి ఎందుకు కలవట్లేదు, ఇప్పుడు విడతల వారిగా ఎందుకు కలుస్తున్నారు అన్నటువంటి మాట. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే కేసీఆర్ సార్ని అధ్యక్ష పదవి నుంచి తప్పుకోమని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నారు అన్నటువంటిది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ముచ్చట. కేసీఆర్ సార్ని గౌరవ అధ్యక్ష పదవిలో ఉండి అధ్యక్ష పదవి మరొకరికి ఇవ్వాలన్నటువంటిది కూడా డిమాండ్ అయితే ఎమ్మెల్యేలు చేస్తున్నారట. వాళ్ళు చెప్తున్నటువంటి మాటల్ని సావధానంగా వింటున్నాడంట కేసీఆర్ సార్. గతంలో కేసీఆర్ సార్ ఏది చెప్తే అదే జరిగేటువంటిది. ఎవరు కూడా వాళ్ళ ఫీడ్బ్యాక్ అయినా సరే, అడ్వైజ్ అయినా సరే, సూచన అయినా సరే, లేకపోతే కంప్లీట్ అయినా సరే, లేదంటే వార్నింగ్ అయినా సరే, ఏది కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు అయితే లేకుంటుంటే కేసీఆర్ సార్ ఏది చెప్తే అదే నడుస్తుండే. కానీ ఇప్పుడు వీళ్ళ అడ్వైజ్ల కోసం, వీళ్ళ సూచనల కోసం, వీళ్ళ అసంతృప్తుల కోసం అసలు ఏం చెప్తారు అనేటువంటిది విననించే కోసం, లేకపోతే ఈయన ఏం చెప్పాలనేది విననించే కోసం ఫామ్ హౌస్ పిలిపించుకొని అందరూ ఎమ్మెల్యేలతో అయితే తను సిట్టింగ్ అయితే పెట్టినటువంటి నేపథ్యం ఉందట. ఇక వాళ్ళతో డిస్కషన్స్ అయితే చేస్తున్నారంట. పార్టీలు మారితే పెద్ద ఒరిగేదేం లేదు, ఇక్కడే ఉండండి, మళ్ళీ మనం బోన్స్ బ్యాక్ అవుతాం, మళ్ళీ మనం చరిత్ర సృష్టిస్తాం, లేదంటే మళ్ళీ మనం గెలుస్తాం, మనం వస్తాం అన్నటువంటి మాటలు అయితే, బుజ్జగింపు మాటలు అయితే చెప్తున్నారంట. ఆ సందర్భంలోనే ఒక వార్త అయితే బయటకు వచ్చింది. అధ్యక్ష పదవి నుంచి కేసీఆర్ సార్ని తప్పుకోమని అయితే వీళ్ళైతే సూచిస్తున్నారట. ఎందుకంటే గతంలో కూడా పలుసార్లు అయితే కేసీఆర్ సార్ వ్యక్తిగతమైనటువంటి తన ఆరోగ్యం మీద అయితే చిన్న చిన్న పుకాలు అయితే వస్తుండే. ఆరోగ్యం ఎందుకంటే వయస్సు మీద పడుతున్నప్పుడు అంత యాక్టివ్ ఉండదు. ఇప్పుడు 2000 సంవత్సరంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ ఇప్పుడు 2024లో ఉన్న కేసీఆర్ ఒకటి కాదు కదా. దాదాపు ఆయన ఇప్పుడు 7 దశాబ్దాల వయసులో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక అనారోగ్య పరిస్థితులు ఉంటాయి, లేదంటే అంత యాక్టివ్ ఉండకపోవచ్చు. మైండ్ కూడా అంటే ఫిజికల్గా, మెంటల్గా రెండిట్లో కూడా ఏజ్ పెరుగుతున్న కొద్దీ కొంచెం యాక్టివ్నెస్ తగ్గుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో పార్టీకి సంబంధించినటువంటి యంగ్స్టర్స్ ఉన్నారు. కేటీఆర్ సార్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలాగే ఉండనే ఉన్నాడు. తర్వాత వాళ్ళ కుటుంబంలోనే ఇవ్వాలనుకుంటే హరీష్ రావు కూడా కేసీఆర్తో సమకాలికుడు అని చెప్పలేం, కానీ తెలంగాణ ఉద్యమం స్టార్టప్ నుంచి కేసీఆర్ వెంపటే ఉన్నటువంటి నేత హరీష్ రావు ఉన్నాడు. వీరితో పాటు మొన్ననే బీఎస్పీ పదవికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేసేసి నాగర్ కర్నూల్ ఎంపీగా బరిలో నిలిచినటువంటి ప్రవీణ్ కుమార్ బీఎస్పీ మొన్న కూడా ఏదో పేపర్లు వచ్చింది, ఇక నుంచి బీఆర్ఎస్ అనేది బహుజన రాష్ట్ర సమితిగా మారుతుంది అన్నటువంటి మాట కూడా వినిపిస్తుండే. అట్లా మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళకి కీలక బాధ్యతలు ఇచ్చి అధ్యక్ష బాధ్యత మా పార్టీ అనుకుంటే, మా ఇంటి పార్టీ అనుకుంటే కూడా కేటీఆర్కో లేదంటే హరీష్ రావుకో కూడా అధ్యక్ష పదవి ఇచ్చి ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళకి కీలక బాధ్యతలు ఇస్తే పార్టీ కూడా ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. వీటితో పాటు చాలా రోజుల నుంచి ఎప్పుడు ఇంటర్వ్యూలో పెద్ద మనుషులు ఉంటారా అనేటువంటిది ఉంది. ఇప్పుడు మరి ఇంకా పార్టీ మారనటువంటి మారలేని ఆలోచన ఉన్నటువంటి నేతలకు కూడా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చి వీళ్ళు ఎంకల నుంచి మానిటర్ కూడా చేసేటువంటి ఉంటుంది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీలో అయితే ఆ ఏదైతే స్తబ్దత నెలకొన్నదో ఆ దాన్ని ఏమంటారు బ్రేక్ చేయడానికి అయితే కేసీఆర్ అయితే ట్రై చేస్తున్నారంట. ఇక పోతాం అనుకున్నటువంటి ఎమ్మెల్యేలను అయితే పోయేటోళ్ళు ఎలాగో పోతారో వాళ్ళని వదిలేసేయండి, వాళ్ళ మీద ఏం చేయాలో చేద్దాము, లీగల్ యాక్షన్ తీసుకుందాము, లేదంటే కోర్టు పోదాము, లేదంటే చట్టపరంగా పోరాడతామని చెప్తున్నప్పటికీ ఇంకా మిలిగిన వాళ్ళైతే మీరు పోవద్దని హితబోధ చేస్తున్నారంట, జ్ఞానబోధ చేస్తున్నారంట. బోధి చెట్టు కింద కాదు, ఫామ్ హౌస్లో అయితే జ్ఞానబోధ అయితే చేస్తున్నారంట. మరి ఎమ్మెల్యేలు సార్ మాట వింటారా, లేదంటే ఎమ్మెల్యేలు చెప్పినట్టు సార్ వింటాడా అనేటువంటిది అయితే చూద్దాము. ఇక తెలంగాణ కాంగ్రెస్లో అయితే కొత్త క్యాబినెట్లో అయితే ఇంకా ఉత్కంఠ అయితే జరుగుతోంది. ఇక ఢిల్లీకి అయితే కీలకమైనటువంటి మంత్రులతో పాటు రేవంత్ కూడా ఢిల్లీలోనే ఉన్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న హైకమాండ్ తోటి అయితే మాట్లాడినరంట. ఇక ఎందుకంటే మొత్తం 6 పొజిషన్స్ అయితే ఇంకా వేకెన్సీ ఉన్నాయి. క్యాబినెట్ బెర్తులు అయితే 6 వేకెన్సీ ఉన్నాయి. అందులో 4 బెర్తులని ఇప్పుడైతే ఫిల్ చేస్తారన్నటువంటి మాట అయితే వినిపిస్తుంది. దానికోసము సీఎం రేవంత్ 4 పేర్లు ప్రపోజ్ చేసింది అన్నటువంటిది. ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇక డిప్యూటీ సీఎం భట్టి కూడా తలా
ఓ పేరునైతే ప్రపోజ్ చేసిండ్రు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. మరి వీరితో పాటు బీఆర్ఎస్ నుంచి వచ్చేటువంటి వాళ్ళకి కూడా మంత్రి పదవులు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది. అయితే వాళ్ళు జాయిన్ అయిన వెంటనే మంత్రి పదవులు ఇస్తే పార్టీలో ఉన్నటువంటి సీనియర్లు కూడా అసంతృప్తి గళం వినిపించేటువంటి నేపథ్యం అయితే కనిపిస్తది. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చేటోడు. కానీ కాంగ్రెస్ పార్టీలో అట్లా కాదు. కంపల్సరీ సీనియర్‌లకు ప్రియారిటీ ఇయ్యాలి. మనం చూసిండే జగిత్యాల ఎపిసోడ్. కేవలం తనకు సంజయ్ చేరుతున్నాడు అన్నటువంటి ముచ్చట తెలవదు అన్న ఒక కారణంతోటి జీవన్ రెడ్డి పెద్ద నాటకీయ పరిణామాలకైతే తెరలేపిండు. ఒకానొక సందర్భంలో తను పార్టీకి కూడా రిజైన్ చేస్తాడన్నటువంటి మాట వినిపిస్తుండే. ఇక డిప్యూటీ సీఎం తర్వాత మంత్రి శ్రీధర్ బాబు లాంటోళ్ళు ఎళ్లి చర్చలు చేసిండ్రు. ఇక ఆయా అధిష్టానం నుంచి దీప్‌దాస్ మున్సి తర్వాత కేసీ వేణుగోపాల్ లాంటోళ్ళు కూడా ఫోన్ చేసేసి చివరికి సోనియా గాంధీ కూడా మాట్లాడిందన్నటువంటి వార్తలైతే వచ్చినాయి. ఆ అసంతృప్తి గళం ఫైనల్‌గా అయితే